ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ షార్ట్ మెసేజ్లో ఏంటిదంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం అండి. సో సంతోషించుడి, ఆనందించుడి, మీ పరలోకమందు మీ ఫలములు అధికంగా నుండి. ఎలాగని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా సంతోషించాలంట, ఆనందించాలంట. దేవుడు మన ఫలములు పరలోకమందు అధికంగా చేయబోతున్నాడండి. ఎలా అధికంగా చేయబోతున్నాడు? పరలోకమును దేవుడు అంటే మనం ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాం, ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని వేదనలు పడుతున్నాం, కానీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం తట్టుకొని ముందుకు వెళ్ళాలని. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి అయినా కానీ మనకు వచ్చే వేదన అయినా కానీ మన కుటుంబం అంతా దేవాది దేవుడికి ప్రార్థిద్దాం. దేవాది దేవుడిని అడిగి దేవుడిలో సంతోషంగా ఉందాం. ఆనందంగా ఉంటే దేవుడు మన ఫలములు అధికంగా చేయబోతున్నాడు. అవునండి, మనం సంతోషించాలి, ఆనందించాలి. దేవుడి యందు భయభక్తులు కలిగి లోబడి జీవించి కుటుంబం అంతా సంతోషంతో ఆనందంతో ఉంటే దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడండి. ఎన్ని ఇబ్బందులైనా కానీ, ఎన్ని శోధనలైనా కానీ, ఎన్ని వేదనలైనా కానీ దాని నుంచి అన్నింటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలి. కుటుంబం అంతా ప్రేయర్ చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు వెళ్తుంటే దేవుడు గొప్ప కార్యాలు చేత మన కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. గొప్ప కార్యాలు చేత దేవుడు నిలబెట్టబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవుడికి మొదటిగా ప్రార్థిద్దాం. దేవుడిలో విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుడిని నిరీక్షణ కలిగి ముందుకు వెళ్తే దేవుడు గొప్ప కార్యాలు చేత మనము మన పరలోకంలో దేవుడు ఫలాలు అధికంగా ఉంచబోతున్నాడండి. మన కుటుంబం అంతా సంతోషంతో ఆనందంతో దేవుడు మనల్ని గొప్పగా చేయబోతున్నాడండి. ఈ చిన్న మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.